నైట్ అంతా ఫుల్గా నిద్రపోయిన తర్వాత బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 7 o'clock. అండ్ ఎన్విరాన్మెంట్ చూస్తే చాలా గ్రీనిష్గా ఉంది, లావిష్గా కూడా ఉంది. సో ఉన్న ఎన్విరాన్మెంట్ని మొత్తం కవర్ చేద్దామని నా సెల్ఫీ స్టిక్ పట్టుకుని బయలుదేరాను. పొద్దున్నే ఎవరో నటరాజ స్వామికి పూజ చేసినట్టున్నారు. నేను కూడా ఆయనకి నమస్కారం చేసుకుని నన్ను సేఫ్గా ల్యాండ్ చేసినందుకు థ్యాంక్ యూ స్వామి అని చెప్పుకొని మెల్లమెల్లగా ఈ చుట్టూ ఉన్న యాంబియన్స్ని కవర్ చేద్దామని బయలుదేరాను. ప్లే ఏరియా బాగుంది అండ్ చుట్టూ ఉన్న యాంబియన్స్ కూడా చాలా నీట్గా ఉంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ కొబ్బరి చెట్లు అండ్ మనీ ప్లాంట్స్ అండ్ ఈ క్రోటన్స్ చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. వాళ్ళ మొక్కలు వాళ్ళ క్రోటన్స్ ఇవన్నీ నేను కవర్ చేస్తూ అక్కడక్కడ మధ్య మధ్యలో నత్తల్ని, బల్లుల్ని, పిల్లుల్ని కూడా చూశాను. అండ్ ఆ పిల్లులు కూడా రెండు ఒకే కలర్లో ఉన్నాయి, మేబీ ట్విన్స్ అనుకుంటా. సో ఇలా యాంబియన్సెస్ అన్నీ షూట్ చేస్తూ ఉన్నాను. నన్ను చూసి వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు, వీడు ఒక పెద్ద వ్లాగర్ ఏమో, మరి ఎప్పుడు చూడలేదు ఎవడీడని. ఆడికి తెలీదు నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను వ్లాగింగ్స్ అని. ఇంకా నా బాల్య స్నేహితుడు, నా చిరకాల మిత్రుడు రానే వచ్చాడు. వాడు వచ్చి రాగానే ఈ పిల్లిని గోకుతున్నాడు. వాడి పోనీటైల్ చూసుకొని వాడిని అమ్మాయి అనుకోకండి, వాడు అబ్బాయే. వాడికి కొంచెం హెయిర్ అంటే ఎక్స్ట్రసీ అనమాట, అందుకే అలా పెంచుతున్నాడు. ఆ తర్వాత మేము అఫీషియల్గా మా రూమ్లోకి చెక్ ఇన్ అయిపోయాము. అండ్ ఆ రూమ్ విజువల్స్ చూడడానికి మీకు నేను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను. అండ్ హియర్ ఇట్ ఇస్, హ్యావ్ ఎ లుక్ అండ్ bye bye. And don't forget to like and subscribe. Thank you for watching.